హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ భార్గవి. నేను ఈరోజు నాన్ వెజ్ లవర్స్ అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీని చేస్తున్నాను. ముందుగా బాస్మతి రైస్, చికెన్, బిర్యానీ స్పైసెస్, బిర్యానీ మసాలా, పెరుగు, ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, నిమ్మకాయ, 2 టమాటాలు, కొత్తిమీర, పుదీనా తీసుకోవాలి. తర్వాత బాస్మతి రైస్ని వాష్ చేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి. ఈలోపు ఆనియన్స్ కట్ చేసుకొని బాణల్లో నూనె వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీలో వాడిన బిర్యానీ మసాలాను నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ధనియాలు, హోల్ బిర్యానీ మసాలా స్పైసెస్ను సిమ్లో రోస్ట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకుంటే బిర్యానీ మసాలా రెడీ. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటాలు కట్ చేసుకోవాలి. టమాటాలు కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనాను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. పుదీనాకు లీవ్స్ మాత్రమే కట్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత చికెన్లో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా. కొత్తిమీర, పుదీనాను నీట్గా వాష్ చేసుకోవాలి. ముందుగా చికెన్లో పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలి 2 స్పూన్స్. అలాగే పెరుగు ఇలా 1 బై 1 యాడ్ చేసుకొని చికెన్లో వేసి కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మీలో ఎంతమందికి ఈ రెసిపీ ఇష్టమో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకోవాలి. తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు బాగా పట్టించి 1 గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. లేదంటే అరగంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోవాలి. లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత నానిన బాస్మతి రైస్లో కొత్తిమీర, పుదీనా, హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. షాజీరా, బిర్యానీ ఆకులు, తగినంత ఉప్పు వేసుకోవాలి. టేస్ట్ చూస్తే సముద్రపు నీరంత ఉప్పగా ఉండాలి. తర్వాత బిర్యానీ దబరా గిన్నెను తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి దీన్ని కూడా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. బిర్యానీ రైస్ ఎంతవరకు ఉడికిందో చెక్ చేసుకోవాలి. బాస్మతి రైస్ 70 to 80% వరకు కుక్ అయ్యేలా చూసుకోవాలి. తర్వాత ఉడికిన రైస్ను మ్యారినేట్ చేసుకున్న చికెన్ మిశ్రమంపై వేసి లేయర్స్లా వేసి దమ్ చేసుకోవాలి. తర్వాత ఉడికిన బాస్మతి రైస్ వాటర్ని కూడా 1/2 గ్లాస్ సైడ్స్లో వేసుకోవాలి. తర్వాత ఒక 20 మినిట్స్ దమ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. దీనిపైన బాస్మతి రైస్ వాటర్ ఉన్నాయి కదా, ఆ గిన్నెను పెట్టుకోవాలి. 20 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసి ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. రైస్లో వాటర్ లేకపోతే బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడికినట్లు. ఇలా చికెన్ దమ్ బిర్యానీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.